మా వార్తలు సేకరించడానికి వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటా ఉన్నానండి. మా ముఖ్యమంత్రి గారు మన రోజున మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగిందండి. మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ కూడా గత మేనిఫెస్టోలో 99% చేశానని చెప్పేసి బల్ల గుద్ది చెప్పిన సంగతి మీకు తెలుసండి. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మేనిఫెస్టోలో ఎంత పర్సంటేజ్ అమలు చేశారన్నది ఈ రోజుకి చెప్పలేని పరిస్థితి అయింది. ఇప్పటికీ మించిపోయింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ నేను మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ అమలు చేశానని చెప్పేసి చెప్పగల ధైర్యం ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని, వారి కూటమిలో ఉన్న ప్రముఖ సినీ నటులు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నాను. ఎంతసేపు అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించడం కోసం చేసే ప్రయత్నాలు ఆపండి చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఈ రాష్ట్రం మీ తాతగారి ఎస్టేట్ కాదు. ఇది ప్రజల తాలూకు ఎస్టేట్. ఇది ప్రజల యొక్క ప్రేమాభిమానాలతోటి మనం పాలన చేస్తున్నాం. చెయ్యాల. ప్రజలే రాజులు, మనం కాదు రాజులు. ఎంతసేపు జగన్ గారు జరుగు అని అంటామన్నది పద్ధత? మేము మాట్లాడే విధానం అదేనా? మీ భాష గౌరవప్రదంగా ఉందా చంద్రబాబు నాయుడు గారు? జరుగు అంటం ఏంటండి? ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారు పాలన చేస్తూ ఉన్నారు. జరుగు అన్నది మీకేమవుతుంది? జరుగు జగన్ అని అంటాం అన్నది బాగలేదు చంద్రబాబు నాయుడు గారు. అబద్ధాలు ఆపండి. గతంలో చేసిన 14 సంవత్సరాల్లో తమరు ఏ పనులు చేశారో చెప్పండి. దమ్ముంటే, ధైర్యం ఉంటే. అంతేగాని జగన్ గారు 99% అమలు చేసిన మేనిఫెస్టోని నిత్యం కించపరుస్తూనే ఉన్నారు మీరు. ఇది భావ్యమా? ఇది గౌరవమా? మీరు ఏం చేస్తారు, ఏం చేశారో చెప్పవలసింది పోయి మా ముఖ్యమంత్రి గారి మీద నిత్యం దాడి చేయటం అనేది హర్షించలేకపోతున్నాం, బాధపడతా ఉన్నాం. ఇది ఎవరి ఎస్టేట్ కాదు అనేది గమనించుకోండి. ఒకసారి అవకాశం ఇచ్చాం అని పదే అంటున్నారు. మీరు ఇచ్చారా అవకాశం? మీరు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు? మాటలు కొంచెం మంచిగా మాట్లాడి నేర్చుకోండి అయ్యా.